అవుతారు. Okay, welcome my dear friends. This is Dr. Padala Tirupati, Assistant Professor. I hope the slide is visible. No, sir. Slide. Now it's okay. ఏం స్లైడ్ వచ్చిందా? వచ్చింది సార్. ఏమో నాకు వచ్చినట్టు ఇది ఏమో అసలు పెద్దగా వచ్చిందా చిన్నగా వచ్చిందా? లేదు కనిపిస్తుంది. లేదు విజిబుల్ ఉంది సార్. ఏమో మరి ఇట్లా ఇట్లా అన్నప్పుడు సెకండ్ వచ్చింది ఇప్పుడు ఇంట్రొడక్షన్ టు ఎకాలజీ. వచ్చింది ఇంట్రడక్షన్ టు ఇకాలజీ కదా. ఓకే, ఇక ఈ విధంగా పెద్దగా కనబడితే సంతోషం. ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయనది. ఓకే, సో ఇన్ ది ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ between two institutions, two autonomous institutions. One is RBVR Women's College Autonomous, Hyderabad, Narayanguda. Next, our college, that is SRR Government Arts and Science College, Autonomous Karimnagar. Between two colleges, our botany department has started the faculty exchange program in the process of MOU or linkage. So our faculty exchange program, we have discussed in previous classes, that is plant physiology, nitrogen metabolism, and plant growth regulators, the important phytohormones in horticulture and agriculture, clearly explained. Now, today we are going to explain about the introduction to ecology in our syllabus. మనకు తెలుసు ఇకాలజీకి సంబంధించి ఇట్ ఈస్ ది ఇంపార్టెంట్ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ ఆల్సో కాల్డ్ ఎన్విరాన్మెంటల్ బయాలజీ. ఎకాలజీ ఈస్ ద సైన్స్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎన్విరాన్మెంటల్ బయాలజీ. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్రాంచ్. ఇట్ డీల్స్ విత్ ది ఎంటైర్ ది చేంజెస్ atmosphere, our surroundings. The ecology has derived from the Greek, which the meaning of this ecology, the two terms of the Greek terms, that is oikos and logos. Oikos means the house, logos means study, which means the study of house. We can call as ecology. Oikos and logos, ecology. ఈ ఎకాలజీ అనేటువంటిది మనకు ప్రత్యేకించి ఓయికోస్ అండ్ లాగోస్ అనేటువంటి రెండు గ్రీకు పదాల నుంచి వచ్చిందని చెప్పుకున్నాం. ఇది మనకు గ్రీకు భాషకు సంబంధించి ద స్టడీ ఆఫ్ హౌస్ అంటే గృహ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినగా ముందు చెప్పుకునేవారు. ఇప్పుడు వీటికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ద ఇంటరాక్షన్ బిట్వీన్ ఎకాలజీ, ఇట్ ఈస్ ఎ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద డిఫరెంట్ ఆర్గానిజమ్స్, బిట్వీన్ the environment, organisms and the environment, surroundings of the environment. అంటే మనము మన చుట్టూ ఉండేటువంటి పరిసరాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రమే ఎకాలజీ అని మనం చెప్పుకుంటాం. కనబడుతుందా ఈ స్లైడ్ మిత్రమా? దెన్ ఇట్ ఈస్ ది ఇంటర్రిలేషన్, ద స్టడీ ఆఫ్ ఇంటర్రిలేషన్షిప్ బిట్వీన్ ఆర్గానిజమ్స్, biotic and abiotic environment. What is the biotic environment? What is the abiotic environment? We'll going to discuss the next slides. The according to O.P. Odum or E.P. Odum, 1963, he was defined as ecology as a structure and function of nature. ఎకాలజీ అనేటువంటిది నిర్మాణాత్మకము మరియు నిర్మాణము మరియు క్రియలకు సంబంధించినటువంటి స్వభావమే ఎకాలజీగా ఈపీ ఓడమ్ అనేటువంటి శాస్త్రవేత్త చెప్పాడు. బిఫోర్ ఈపీ ఓడమ్, ఎర్నెస్ట్ ఎకెల్ 1866 given the definition about the ecology. Ecology as a branch of science, it deals with the total relationship of organisms to both their organic and inorganic environment. అంటే వాటి యొక్క మనకు ఈ ఇనార్గానిక్, ఆర్గానిక్ సంబంధించినటువంటి పరిసరాలకు సంబంధించి అంటే సేంద్రియ, అసేంద్రియ, నిరీంద్రియ మరియు
ఇంకేం చెప్పుకుంటాం, సేంద్రియ. వీటికి సంబంధించినటువంటి పరిసరాలకు మధ్యకు ఉండేటువంటి సహసంబంధమే మనకు పర్యావరణంగా చెప్పాడు ఎర్నెస్ట్ హెకల్ ఇన్ 1866. దీన్ని బట్టి మనం ఏం నిర్ణయించుకోవచ్చు అంటే, ఎకాలజీ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అండ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ దేర్ ఎన్విరాన్మెంట్. అంటే జీవులు వాటి మధ్యలో ఉండేటువంటి పరిసరాలను గురించి, వాటి మధ్య జరిగే పరిసరాలతో ఉండేటువంటి అనుబంధం లేదా సంబంధాన్ని గురించి వివరిస్తుంది ఎకాలజీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఇందులో ప్రత్యేకించి ఇంటరాక్షన్స్ అని మనం చెప్పుకున్నాం కదా, అందులో జీవులకు సంబంధించినటువంటి రిలేషన్స్ టు ది organisms of their structure, the growth and reproduction. These are the physiological functions, you know. These physiological functions are metabolic activities of the organism which are depends upon the are controlled by the environmental factors or physical factors. Physiological functions are depends on the physical factors of the external environments, that is soil, temperature, water and other nutrients which are comes from the soil. కాబట్టి ఈ ఇంటరాక్షన్స్ అని మనం చెప్పుకున్నప్పుడు బయోటిక్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి, ఎబయోటిక్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయని మనం చూసుకున్నప్పుడు బయోటిక్ ఫ్యాక్టర్స్ ఆర్ ప్లాంట్స్, ఎనిమల్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ ది ఎకోసిస్టమ్. ఒక ఆవరణ వ్యవస్థలో ఉండేటువంటి సూక్ష్మజీవులు, మొక్కలు, జంతువులు, వీటన్నిటికి సంబంధించి మనం బయోటిక్ ఫ్యాక్టర్స్గా మనం చెప్పుకుంటాం, లివింగ్ ఫ్యాక్టర్స్గా మనం చెప్పుకుంటాం. దీస్ ఆర్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్, లివింగ్ ఫ్యాక్టర్స్ అని చెప్పుకుంటాం. ది లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ లివింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎన్ ఎకోసిస్టమ్ ఆర్ ఫిజికల్ ఫ్యాక్టర్స్. వాట్ ఆర్ ది ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఎబయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే నిర్జీవ పరిసరాలుగా మనం చెప్పుకుంటాం. నిర్జీవ పరిసరాల కింద ఏమేమి వస్తాయి మనకు? టెంపరేచర్, climatic conditions, sunlight, rainfall. Am I audible, మిత్రమా? నేను చెప్పేది వినపడుతుందా మిత్రమా? ఓకే. సో ఎబయోటిక్ ఫ్యాక్టర్స్గా మనం చెప్పుకుంటాం. ఇవి మనకు జీవరాశుల యొక్క పరిమాణాన్ని అండ్ జీవుల యొక్క ఏది నిర్మాణాన్ని కూడా, మనకు స్ట్రక్చర్ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట. ఇక్కడ మనకు పరిశోధన జరిగిన తర్వాత మొక్కలకు సంబంధించినటువంటి ఎకాలజీ హ్యాస్ క్లాసిఫైడ్ ఇంటూ ప్లాంట్ ఎకాలజీ అండ్ ఎనిమల్ ఎకాలజీగా మనం చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. ప్లాంట్ ఎకాలజీ ఇట్ డీల్స్ విత్ ద ప్లాంట్స్ అండ్ దేర్ సరౌండింగ్స్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. పరిసరాలలో, పర్యావరణంలో ఉండేటువంటి మొక్కల చుట్టూ ఉండే పరిసరాలు మనకు, దాన్ని మనం ప్లాంట్ ఎకాలజీగా మనం చెప్పుకుంటాం. దెన్ వాట్ అబౌట్ ఎనిమల్ ఎకాలజీ? ఎనిమల్ ఎకాలజీ ఇట్ డీల్స్ విత్ ఎనిమల్స్ ఇంక్లూడింగ్ దేర్ సరౌండింగ్స్, జంతువులు, వాటి చుట్టూ ఉండేటువంటి పరిసరాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బొమ్మలో మనం చూస్తున్నాం, ఈ స్లైడ్లో మనం చూస్తున్నాం, ఈ ఇమేజ్లో మనం చూస్తున్నాం. వాట్ వీఆర్ అబ్జర్వ్డ్, సమ్ ఆఫ్ ది ఆర్గానిజమ్స్ దే ఆర్ లివ్డ్ ఇన్ ది వాటర్, దాన్ని మనం అక్వాటిక్ ఎన్విరాన్మెంట్గా మనం చెప్పుకున్నాం. సమ్ ఆఫ్ ది లివింగ్ ఆర్గానిజమ్స్ విచ్ దే ఆర్ లివ్డ్ ఆన్ ది ప్లాంట్స్. ఇక్కడ ఒక బర్డ్ నెస్ట్ ఉంది, అక్కడ పక్షి యొక్క గూడు ఆ మొక్కల పైన ఉన్నాయి. అంటే అక్కడ ఉండేటువంటి జీవులు, వాటి ఉండేటువంటి జంతువులు, వాటి చుట్టూ పరిసరాలు, ఇవన్నీ కూడా మనం ఈ పర్యావరణంలో మనం చదవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఏ ఒక్క ఇంటరాక్షన్ ఇండివిజువల్గా మనం చదివే కంటే వాటి మొత్తంగా మనం చదివినట్లయితే పర్యావరణాన్ని మనం సులభంగా అర్థం చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. మరి ఇండివిజువల్గా ఉండేటువంటి పర్యావరణాన్ని మనం ఏమని పిలుస్తాం? అటెకాలజీ అని పిలుస్తాం. అటెకాలజీ ద స్టడీ ఆఫ్ ఇండివిజువల్స్. ఇట్ డీల్స్ ఏ పర్సనల్, ఇట్ డీల్స్ ఆఫ్ ది ఇండివిజువల్స్ ఆఫ్ ది పాపులేషన్. ఒక జనాభాలో ఉండేటువంటి ఒకే వ్యక్తి గురించి, లేదా ఒకే జాతి జీవుల గురించి, లేదా ఒకే రకమైనటువంటి అంశాల గురించి అధ్యయనం చేస్తే ద స్టడీ దట్ వీ కెన్ కాల్ యాజ్ ది అటెకాలజీ, వైయక్తిక ఆవరణ శాస్త్రం అని పిలుస్తాం. మరి నెక్స్ట్ దానికి మనం అటెకాలజీకి మనకు ఒకే వ్యక్తి కాకుండా సముదాయంగా మనం చదివితే దాన్ని సమూహ ఆవరణ శాస్త్రం లేదా సముదాయ ఆవరణ శాస్త్రంగా మనం పిలుస్తాం. దాన్ని మనం కమ్యూనిటీ ఎకాలజీగా మనం పిలవడం అనేటువంటి జరుగుతుంది. ద ఇంటరాక్షన్స్ నాట్ ఓన్లీ ఇన్ ఇండివిజువల్స్ బట్ ఆల్సో ది పాపులేషన్, డిఫరెంట్ పాపులేషన్స్ దే కెన్ ఇంటరాక్ట్. ఇక్కడ ఈ ఇమేజ్లో మనం చూస్తున్నాం, కేవలము ఒకే రకమైనటువంటి జీవులు, వాటి చుట్టూ ఉండేటువంటి పరిసరాలతో ఉండేటువంటి ఆ ఇంటరాక్షన్స్ మనం అటెకాలజీ అని మనం చూస్తున్నాం.
ఇందులో రెండు జంతువులకు సంబంధించి మనం చూస్తున్నాం. ఒక చూడండి, హనీబీ ఉంది. హనీబీ ఇట్ అటాచ్ ఆర్ ఇంటరాక్ట్ విత్ ది ఫ్లవర్ ఆర్ ది కనెక్టింగ్ బిట్వీన్ ఫ్లవర్ అండ్ దిస్ హనీబీ. అంటే అవి ఏం చేస్తున్నాయి, నెక్టార్స్, వాటికి సంబంధించినటువంటి తేనెను తీసుకోవడం కోసం ఒక పుష్పం పైన అది ఆధారపడినటువంటి సంఘటన మనం చూస్తాం. ఇంకొక ఇమేజ్లో మనం చూస్తున్నాం, ఇక్కడ ఉండేటువంటి దాంట్లో ఒక మన అడవి గేదె, అడవి దున్నను మనం చూస్తున్నాం. ఓకే, ఈ లయన్ అనేటువంటిది ప్రిడేటర్కు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇక్కడ పరాన్నజీవి, పరభక్షకం అనేటువంటిది ఇక్కడ ప్రే కోసం అటాక్ చేయడం అనేటువంటిది మనం ఇక్కడ గమనిస్తాం. ఒకే రకానికి సంబంధించి జీవుల మధ్యలో జరిగేటువంటి ఇంటరాక్షన్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఇందులో ఒక జీవి ఆహారం కోసం లేదా ఆవాసం కోసం లేదా ప్రత్యుత్పత్తి కోసం ఇంటరాక్షన్స్ అనేటువంటివి చేస్తాయి. అంటే వాటి మధ్యలో ఉండేటువంటి సహసంబంధం లేదా ప్రతిచర్యలు అనేటువంటివి ఉంటాయి. నెక్స్ట్ మనం చూసుకున్నప్పుడు సైనికాలజీ లేదా సినెకాలజీ లేదా సైనికాలజీ అని మనం పిలుస్తాం. సైనికాలజీ అంటే అర్థం ఏంటి? సైనికాలజీ మీన్స్ ఏ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ పాపులేషన్స్ విచ్ దే ఆర్ అసోసియేటెడ్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ విత్ డిఫరెంట్ పాపులేషన్స్. అంటే ఇలాంటి అటకాలజీస్ అన్నీ కూడా, ఇండివిజువల్స్ అన్నీ కూడా ఇంటర్ కనెక్ట్ అవుతాయి, డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్స్ వాటన్నిటిని మనం ఏమని పిలుస్తాం? సైనికాలజీగా మనం పిలుస్తాం. నంబర్, డెవలప్మెంట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, అంటే అక్కడ ఫైటోజియోగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్, ఎనిమల్ డిస్ట్రిబ్యూషన్, వైడ్ ఏరియాలో ఉండేటువంటి అన్నిటికి సంబంధించినటువంటి అంశాలు ఇందులో మనం చదువుతుందని మనం ఏమని పిలుస్తాం? సైనికాలజీ అని మనం పిలుస్తాం. Attackology, it deals with an individual, but wherever the synecology, it deals with the interconnected populations, not only an individual organism, but also the group of individuals or group of populations which they are associated for their shelter, food and reproduction, whatever it may be, that we can call as synecology. సైనికాలజీలో అనేకమైనటువంటి అటకాలజీస్ ఉంటాయి, బట్ అటకాలజీ నీడ్ నాట్ సైనికాలజీ, బట్ సైనికాలజీ నీడ్స్. సైనికాలజీ మనకు ప్రత్యేకించి అటకాలజీ అనేటువంటిది అవసరం. అంటే వైయక్తికమైనటువంటి ఆవరణ శాస్త్రాలు అన్నీ కలిస్తే మనకు సైనికాలజీగా మనం చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అర్థమవుతుంది మిత్రమా? ఇక్కడ మనం చూసినప్పుడు ఎకాలజీకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఉప ఆవరణాలను, అంటే సబ్ ఫీల్డ్స్ అని మనం డిఫరెంట్ ఫీల్డ్స్, డిఫరెంట్ క్షేత్రాలను మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ మనకు ఎకో ఫిజియాలజీ, ఎవల్యూషనరీ ఎకాలజీ, ఎకో టాక్సికాలజీ, ల్యాండ్స్కేప్ ఎకాలజీ, ఎకాలజీ ఆఫ్ మ్యాన్ మేడ్ ఎకో సిస్టమ్గా మనం పిలవడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ ఎకో ఫిజియాలజీ ఇట్ డీల్స్ విత్ ఎవల్యూషనరీ ఎకాలజీని మనం అధ్యయనం చేయడం అనేటువంటి జరుగుతుంది. ఎకో టాక్సికాలజీ అనేటువంటిది దెన్ బిహేవియర్ ఎకాలజీలో మనం అధ్యయనం చేయడం అనేటువంటి జరుగుతుంది. దెన్ ల్యాండ్స్కేప్ ఎకాలజీ ఇట్ ఈస్ డీల్స్ విత్ ది కన్జర్వేషన్ ఆఫ్ ఎకాలజీ, హౌ టు కన్జర్వ్ ది ఆర్గానిజమ్స్. if we are conserved in ex situ conservation or in situ conservation, అంటే వాటి యొక్క సహజ ఆవాసాల్లో సంరక్షణ చేయాలా లేదా వాటిని మనం కృత్రిమమైనటువంటి ఆవాసాలలో మనం కన్జర్వ్ చేయాలనేటువంటిది ఇక్కడ మనం గమనించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. దెన్ రిస్టోరేషన్ ఎకాలజీ, అంటే రిస్టోరేషన్ మీన్స్ తిరిగి వాటిని అక్కడ ప్రవేశపెట్టాలి లేదా వాటిని సంరక్షించబడాలి. దట్ ఈస్ రిసోర్స్ ఎకాలజీగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. హ్యాబిటాట్ ఎకాలజీ అంటే ఇక్కడ మనం హ్యాబిటాట్ ఎకాలజీ అంటే అది రివరే కావచ్చు. రివర్ ఎకాలజీ అని తీసుకున్నప్పుడు రివర్లో అక్కడ నదిలో ఉండేటువంటి జలచర జీవులు, అంటే అక్వాటిక్ ఫ్లోరా అండ్ ఫోనా. అక్వాటిక్ ఫ్లోరా దట్ రిలేటెడ్ టు హైడ్రోఫైటిక్ ప్లాంట్స్. మనం ఏమని చెప్పుకోవచ్చు, అందులో మనకు హైడ్రోఫైటిక్ ప్లాంట్స్కి సంబంధించి మనం చెప్పుకున్నప్పుడు మనకు వాలిసిన్ ఏరియా, యూట్రికల్ ఏరియా, ఓకే, ఇలాంటి ప్లాంట్స్ను మనం చెప్పుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ది అక్వాటిక్ ఫోనా అంటే అక్కడ ఉండేటువంటి స్మాల్ ఫిష్, బిగ్ ఫిష్, దాంతోపాటు అక్కడ ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ బట్టి అవి ఆధారపడి ఉంటాయి. నెక్స్ట్, బేస్డ్ ఆన్ టాక్సానమిక్ పొజిషన్, some of the branches of ecology we'll going to discuss in this slide. Then habitat ecology. Habitat means different habitat. Marine habitat, grassland habitat, forest habitat. అంటే మనకు ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు, సముద్ర ఆవాసము, గడ్డి మైదాన ఆవాసము, అదేవిధంగా
అడవి ఆవాసం, అటవీ ఆవరణంలో ఉండేటువంటి జీవులు, గడ్డి మైదాన ఆవాసంలో ఉండేటువంటి జీవులు, అదేవిధంగా మనకు మెరైన్ అంటే మీన్స్ ఇక్కడ ఉప్పు నీటికి సంబంధించి లేదా సముద్ర జలావాసానికి సంబంధించి అది మనం తీసుకోవచ్చు. దెన్ పాపులేషన్ ఎకాలజీ ఆల్సో వీ కెన్ కాల్ యాజ్ ది మనకు డెమోగ్రాఫిక్ ఎకాలజీగా మనం చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ పాపులేషన్ of different species, not only a single species but also different species which they are connected, interconnected with each and every individual, and also not only the individual species but also the rate of death rate, the birth rate మనం ఏమని పిలుస్తామంటే ఇక్కడ మనం ఏమని పిలుస్తామంటే నెటాలిటీ అని మనం పిలుస్తాం. డెత్ రేట్ మనం ఏమని పిలుస్తామంటే మోర్టాలిటీ అని పిలుస్తాం. మోర్టాలిటీ రేట్, నటాలిటీ అండ్ మోర్టాలిటీ. And different factors affecting number, growth and size. Different factors, climatic conditions and physical factors. Okay, these impact on the affecting of the number, the species of the different species number or the population number or individual number, and also the growth and size of the population. Size of the population and growth of the population, which depends, it deals with the population ecology. దీనికి సంబంధించి మనం చదువుతాం. Then conservation ecology. How to conserve the environment, how to conserve the species, how to conserve different organism. Maybe it is conserved in the same setting, we can call it as in situ conservation. Okay, then if we are unable to conserve in the natural setting, we can protect in man-made system or like botanical gardens or zoological parks, aquariums, okay, and insectoriums, ఇన్సెక్టోరియంస్, డైనోసేరియంస్, ఇట్లాంటివి మనం కృత్రిమంగా మానవుల చేత తయారు చేయబడ్డటువంటివి అవన్నీ కూడా మనకు కన్జర్వేషన్ ఎకాలజీలో రావడం జరుగుతుంది. ది రా మెటీరియల్ లైక్ కోల్, వాటర్, ఆయిల్, మినరల్స్, దీస్ ఆర్ ఆల్ రిక్వైర్డ్ ఫర్ ది హ్యూమన్ వెల్ఫేర్. నవేడేస్ we are depends upon these raw materials, crude oils, coal, okay, these are all non-renewable energy resources which are our day-to-day life activities. Definitely we are depends upon coal, water is each and every minute of time, water is needed for our life. Even though life form has existed in water, so without water even though our cell metabolic activities is going to stop. So water is essential, and each and every individual cell contains 70 to 80% of the water content inside the cell for the metabolic activities. And the production ecology, ecology, it deals with how much of the productivity which we are observed in the ecosystem. Maybe the gross productivity or primary productivity or secondary productivity, even though the net productivity from the different ecosystems. Different ecosystem means marine ecosystem or agriculture ecosystem or horticulture, or even though the crop plants. ఇవన్నీ కూడా మనం ప్రొడక్టివ్ ఎకాలజీలో మనం చదువుకోవడం అనేటువంటి జరుగుతుంది. దీన్నే మనం ఉత్పాదక ఆవరణ శాస్త్రం అని పిలుస్తాం. ఉత్పాదక ఆవరణ శాస్త్రం, ప్రొడక్టివిటీ అంటే ఈ ప్రొడక్టివిటీకి సంబంధించి ఎంత మొత్తంలో ప్రొడక్టివిటీ అనేటువంటిది ఉంది, నెట్ ప్రొడక్టివిటీ రేట్ ఎంత ఉంది అనేటువంటిది ఇందులో మనం చూడడం అనేటువంటిది జరుగుతుంది. దెన్ రేడియేషన్ ఎకాలజీ. Radiation means we are absorbed in the ecosystem. The sun is only held responsible for the energy source. శక్తికి మూలం సూర్యుడు అని మనం చెప్పుకుంటాం. ఓకేనా, శక్తికి మూలం సూర్యుడు అని మనం చెప్పుకుంటాం. అవునా కదా? ఎనర్జీ సోర్స్ ఆఫ్ ది ecosystem, one and only sun. So sun is only held responsible, but the visual spectrum or radiation or solar energy, all type of the solar radiation is not able to utilize by the living organism. Some of the radiation is harmful to the environment. Okay, so in this regard, the radiation ecology is also important to study in present scenario. Okay, so radioactive substances which organisms and even the environment helps to proper management and understanding and the problems and possible solution for the sake of the human development. మానవుని యొక్క అభివృద్ధి కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం సూర్యుని నుంచి వచ్చేటువంటి ఈ రేడియో ధార్మికత ప్రభావం
విజిబుల్ స్పెక్ట్రమ్ లో ఉన్నంత వరకు విబ్జిఆర్ లేదా ఇంద్రధనస్సులో ఉండేటువంటి 7 రంగులు ఉన్నటువంటి మనకు వాయిలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, yellow, orange, red. These 7 colors are helpful to the human beings. But the before violet and the after the red color, the far red or even the ultraviolet rays, some of the ultraviolet rays are very useful to our organisms. But the harmful ultraviolet rays is very harmful to the growth of the organisms. So that's why our ozone layer is protecting from the sun harmful radiation. And paleoecology, what is the meaning of paleoecology? Paleoecology ఎందుకు మనం అధ్యయనం చేయాలి? Paleo means very primitive. It is very primitive. Our ancestors, the understanding about the evolutionary process, the study of the fossils, maybe the plant fossils, maybe the animal fossils, okay, maybe the plant fossils. The study of plant fossils we can call as paleobotany. Then the study of the animal fossils we can call as paleozoology. The father of paleobotany we know that ఎవరు తెలుసు చెప్తారా మీకు? ఫాదర్ ఆఫ్ పేలియోబాటనీ, పురావృక్ష శాస్త్ర పితామహుడు ఎవరని చెప్పుకుంటాం? పేలియంటాలజీకి సంబంధించిన దాంట్లో మనకు పేలియోబాటనీకి సంబంధించినటువంటి ఫాదర్ ఆఫ్ పేలియోబాటనీ లేదా పితామహుడుగా ఎవరు పిలుస్తారో తెలుసా మనకు? బీర్బల్ సాహిని. ప్రొఫెసర్ బీర్బల్ సాహిని, he was established the Paleobotanic Institute in Lucknow, Uttar Pradesh. The abundant source of the fossil gymnosperms, they are studied along with their followers in the Gondwana regions, at the Gondwana regions of India. Then paleoecology is the study of past animals and living beings. Okay, మనకు ancestors, మనకు ఉన్నటువంటి మన వారసులు అప్పటి కాలంలో ఉండేటువంటి మన పూర్వ జీవులకు సంబంధించి, మొక్కలకు సంబంధించి, జంతువులకు సంబంధించి మనం అధ్యయనం చేయడం అనేటువంటిది ఇక్కడ పేలియో ఎకాలజీలో మనం అధ్యయనం చేయడం అనేటువంటి జరుగుతుంది. దెన్ జీన్ ఎకాలజీ ఆర్ ఎకలాజికల్ జెనెటిక్స్. అసలు జీన్ పూల్ ఏ విధంగా ఉంటుంది, పర్యావరణంలో వచ్చేటువంటి మార్పులు, దీన్ని ఎకలాజికల్ చేంజెస్ ఆర్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఆర్ ఈవెన్ దో దే ఆర్ ఇంపాక్ట్ హౌ టు చేంజ్ ద జెనెటిక్ నేచర్ ఆర్ జెనెటిక్ మేకప్. అంతే జన్యు క్రమంలో వచ్చేటువంటి మార్పులు, దట్ ఈస్ వీ కెన్ కాల్ as mutations, mutations, హార్మ్ఫుల్ mutations, వాటికి సంబంధించినటువంటి ఈవెన్ దో డ్యూ టు దట్ మ్యుటేషన్స్ హౌ టు చేంజెస్ అకర్డ్ ఇన్ ది జీన్ అరేంజ్మెంట్ ఆఫ్ ది క్రోమోజోమ్కు సంబంధించినటువంటి నిర్మాణంలో కానీ, జన్యువుల క్రమానికి సంబంధించినటువంటి మార్పులను ఈ జీన్ ఎకాలజీ లేదా ఎకలాజికల్ జెనెటిక్స్ అనేటువంటిది మనం అధ్యయనం చేయడం అనేటువంటి జరుగుతుంది. అందులో మనకు ప్రత్యేకించి ఎలాంటి జన్యువుల వల్ల ఈ పర్యావరణంలో, ప్రకృతిలో మనకు హానికరమైనటువంటి మార్పులకు గురవుతున్నాయి డ్యూ టు ది మ్యుటేషన్స్ ఎవరు కనుక్కున్నారమ్మా? ఎవరైనా చెప్తారా? హూ డిస్కవర్డ్ మ్యుటేషన్స్? ఎవరు కనుక్కున్నారు? హ్యూగో డివ్రీస్. ఈనోథెరాల్ అమార్కియాన్ అనేటువంటి మొక్కలో మనకు హ్యూగో డివ్రీస్ ఈ మ్యుటేషన్స్ ను మనం శాస్త్రవేత్త అధ్యయనం చేయడం అనేటువంటి జరిగింది. మ్యుటేషన్స్, ఓకే, సడన్ చేంజెస్ హ్యాస్ అకర్డ్ ఇన్ ది జీన్ పూల్ ఆర్ జీన్ స్ట్రక్చర్ ఆన్ నంబర్ ఆఫ్ జీన్స్. జీన్ యొక్క నంబర్లో కానీ, క్రమంలో అమరి ఉండేటువంటి క్రమంలో కానీ వచ్చేటువంటి మార్పులే మనకు మ్యుటేషన్స్గా మనం చెప్పుకుంటాం. సో మ్యుటేషన్స్కి సంబంధించి మనకు 3 రకాల మ్యుటేషన్స్గా ఉంటాయి. మన ఫిజికల్ రీజన్ అని, అదేవిధంగా బయలాజికల్ ఇంపాక్ట్ అని, అదేవిధంగా కెమికల్ కాజెస్ ది మ్యుటేషన్స్ అని మనం చెప్పుకుంటాం. అట్ ద సేమ్ టైం దెన్ స్పేస్ ఎకాలజీ. మనకు తెలుసు స్పేస్ అంటే ఏంటిది? అంతరిక్షంలో కూడా ఉండేటువంటి, మనకు తెలిసి ఇప్పుడు అంతరిక్షం అంతా కూడా విపరీతమైనటువంటి ట్రాఫిక్తో నిండిపోయిందట. మీకు తెలుసా? ఎనీబడి కెన్ టెల్ హౌ టు ఫిల్ దిస్ ట్రాఫిక్ ఇన్ ది స్పేస్లో ట్రాఫిక్ ఏ విధంగా వచ్చింది? ఏంటిది ట్రాఫిక్? వివిధ దేశాలు ప్రయోగించేటువంటి ఏంటివి అవి? ఏం ప్రవేశపెడతారు నాయన? శాటిలైట్స్, రాకెట్ల ద్వారా వెళ్ళేటువంటి శాటిలైట్స్, వాటికి సంబంధించినటువంటి దాని టైం అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి విడి భాగాలు, ఇవన్నీ కూడా స్పేస్లో ఒక క్రమ పద్ధతిలో కాకుండా ఇష్టం వచ్చినట్టు అవి తిరుగుతున్నాయి. సర్టన్ టైమ్స్ the parts of the
ది శాటిలైట్ ఆర్ ఈవెన్ దో ద రాకెట్, ఇట్ విల్ గోయింగ్ టు ఫెల్ డౌన్. అవి ఎక్కడనో ఒక దగ్గర పడిపోతాయి అన్నమాట. సముద్రంలో, దాదాపుగా సముద్రంలో పడేటట్టు చేస్తారు. ఒక్కొక్కసారి గతి తప్పితే అవి ఎక్కడ వచ్చి పడతాయి, మానవ ఆవాసాల్లో, జన ఆవాసాల్లో పడేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఇట్ ఈస్ వెరీ డేంజరస్. బట్ అవర్ సైంటిస్ట్ every day, each and every time, they are cautious about the parts which they are in the space. It is very, very harmful to the in future generations. వాటికి సంబంధించి వాటిని ఇమీడియట్ గా కింద పడేసేటట్టు ప్రయత్నం చేస్తున్నారు. కింద మీన్స్ సముద్రంలో పడేసేటట్టు వాటికి సంబంధించి. దెన్ మోడర్న్ అండ్ లేటెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఎకాలజీ ట్రైయింగ్ టు రీచ్ ఆన్ అదర్ ప్లానెట్స్. అంటే స్పేస్ కి సంబంధించి అక్కడ ఉండేటువంటి శాటిలైట్స్, ఈవెన్ దో మనకు తెలుసు ఈ మూన్కు సంబంధించినటువంటి దాన్ని మనం చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 అని మనం చెప్పుకుంటున్నాం. అదేవిధంగా దాంతో పాటుగా మనము ఈ గ్రహాలు, వేరే గ్రహం పైకి, ముఖ్యంగా ఏ గ్రహం, అంగారక గ్రహం మీద పరిశోధనలు జరుగుతున్నాయి. చంద్రమండలం పైన పరిశోధనలు జరుగుతున్నాయి. ఇతర గ్రహాల మీదకి మనం వెళ్ళి మనకు ఇష్టమైనట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీవీఆర్ఆర్ ఉమెన్స్ కాలేజీలో అచ్యుతదేవి మేడం గారు ప్రిన్సిపల్ గారు ఉన్నారు, హెచ్ఓడి బాట్నీ మేడం రజనీ మేడం గారు ఉన్నారు. వీళ్ళు మీ అందరిని తీసుకొని స్పేస్ అలా అలా చక్కర్లు కొట్టేసి వద్దామని, ఇది రాకెట్ మీద వెళ్ళి రావచ్చు భవిష్యత్తులో. మిత్రమా, ఇట్ ఈస్ ట్రూ, ఐఎమ్ నాట్ కిడింగ్. మావి తీసుకుపోవడానికి మొదలైనవి, ముందే బుక్ చేసుకొని వెళ్ళడం అనేటువంటిది. మనం ఇప్పుడు కొత్త సినిమా వస్తే ఏ విధంగా అయితే టికెట్లు బుక్ చేసుకుంటామో, మన అందరం కలిసి ఇంతమంది వెళ్ళడానికి ముందే కొన్ని డాలర్లు పెట్టేసి లేదా కొంత అమౌంట్ పెట్టేసి మనం అంతరిక్షానికి అలా వెళ్ళి ఇలా వెళ్ళొద్దామా, అదే సినిమాలు ఉంది కదా, అంతరిక్షంలోకి అలా వెళ్ళి ఇలా వద్దామంటే. కానీ మనం వండర్లాకి వెళ్తేనో, లేకపోతే ఇక్కడ ఏది ఈ చంద్రపూర్, నిన్ననే నేను బొటానికల్ గార్డెన్కి వెళ్ళాను, అక్కడ కూడా సిమ్యులేషన్కి సంబంధించి ఒక సినిమా ఉందన్నమాట. ఏది 9D మూవీ అని అంటారు మనం. 3D 4D 5D కాదు, 9D. ఇలాంటి మూవీస్ సిమ్యులేషన్ ద్వారా మనం అక్కడ కూర్చోవడం ద్వారా, మనం కూర్చున్నటువంటి ఆ చైర్స్ అటు ఇటు కదలడం ద్వారా మనకు ఆ భ్రమ కలుగుతుంది అనమాట, అందులో మనం వెళ్తున్నామని. అర్థమవుతుందా? చంద్రమండలంలోకి, అదేవిధంగా సూర్యమండలంలోకి, ఏంటి ఈ గెలాక్సీలో ప్రయాణించినట్టు, సముద్రంలో ప్రయాణించినట్టు. మిత్రమా, అర్థమవుతుందా? బోరు కొడుతుందా? ఉన్నారా? వెళ్ళొద్దామా అంతరిక్షంలోకి, వెళ్ళొద్దామా ఫస్ట్ ఇయర్స్ మిత్రమా, సెకండ్ సెమిస్టర్ వెళ్దాం. ఎందుకంటే సెకండ్ ఇయర్ ఉంది, ఫైనల్ ఇయర్ ఉంది. అప్పటికి రజనీ మేడం గారు మిమ్మల్ని అందరు తీసుకొని స్పేస్ లోకి వెళ్దామని అనవచ్చు, అవకాశం రావచ్చు, చెప్పలేం కదా. నారాయణగూడలో నడిబొడ్డులో, హైదరాబాద్ పట్టణంలో నడిబొడ్డులో ఉన్న పెద్ద కళాశాల కదా, ఓల్డ్ కాలేజ్ కాబట్టి రావచ్చు అవకాశం. ద్రౌపది ముర్ము వచ్చి మరి ఫస్ట్ ఉమెన్స్ కాలేజ్, అటానమస్ కాలేజ్ కాబట్టి ఈ కాలేజీకి అవకాశం ఇస్తామంటే మీరు వెళ్ళి రావచ్చు, చెప్పలేం కదా. సో ఇట్ ఈస్ ఏ మోడర్న్ అండ్ లేటెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఎకాలజీ, దట్ ఈస్ స్పేస్ ఎకాలజీ. యునో, బీ రెడీ మై డియర్ ఫ్రెండ్స్. అంటే మీరు భవిష్యత్తులో కూడా మీ పిల్లలు, మీ ఆఫ్ స్ప్రింగ్స్, మీ ఆఫ్ షూట్స్, మీకు సంబంధించినటువంటి మీ పిల్లలను మరి అలా ఇతర గ్రహంలోకి వెళ్ళి టూర్ వెళ్ళి రావడానికి, ఇప్పుడు కాశీకి వెళ్ళి వద్దామా, అదేవిధంగా కబుర్లు చెప్పుకుందాం అన్నట్టు, అంతరిక్షంలోకి వెళ్ళి అలా అలా హాయిగా విహరించొద్దాం అన్నట్టు మరి భవిష్యత్తులో ఉంటుంది మిత్రమా. బీ రెడీ. దెన్ టాక్సానమిక్ ఎకాలజీ, ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ కనెక్టెడ్ విత్ డిఫరెంట్ టాక్సానమిక్ గ్రూప్స్. అంటే ఇందులో మనకు ఏమేమి ఉంటాయంటే ప్రత్యేకించి ప్లాంట్ ఎకాలజీ, ఎనిమల్ ఎకాలజీని, మైక్రోబియల్ ఎకాలజీ అని, వర్టిబ్రేట్ ఎకాలజీ అని. అర్థమవుతుందా? డిఫరెంట్ ఎకాలజీస్ దట్ వీ కెన్ కాల్ as taxonomical ecology. Taxonomical ecology, it is a branch deals with different branches divided into plant ecology, animal ecology, microbial ecology అని మనం చెప్పుకుంటాం. దెన్ హ్యూమన్ ఎకాలజీ, ఇది మనకు సంబంధించింది ఎంచక్క. ఓకేనా? ఇది స్టడీ ఆఫ్ మ్యాన్ అండ్ హిస్ సరౌండింగ్స్ ఆర్ హిస్ ఎన్విరాన్మెంట్, దట్ వీ కెన్ కాల్ as హ్యూమన్ ఎకాలజీ. హ్యూమన్ ఎకాలజీ, అవునా కాదా? దెన్ బిహేవియర్ ఎకాలజీ, ప్రవర్తన ఆవరణ శాస్త్రం, బిహేవియర్. డిఫరెంట్ మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నామే ఫస్ట్ ఇయర్స్, మన సీనియర్స్ వచ్చినప్పుడు ఒక రకంగా వ్యవహరిస్తాం, క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు ఒక రకంగా వ్యవహరిస్తాం, క్లాస్ రూమ్లో టీచర్ ఉన్నప్పుడు ఒక రకంగా వ్యవహరిస్తాం, క్లాస్ రూమ్లో టీచర్స్ లేనప్పుడు ఒక రకంగా వ్యవహరిస్తాం. ఎట్ ద సేమ్ టైమ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ ద బిహేవియర్ ఆఫ్ ఎనిమల్స్, అంటే జంతువులు ఆహారం కోసం కానీ, ఈ బొమ్మలో చూస్తున్నాం మనం, అవి ఒకదాంతో ఒకటి ఏం చేస్తున్నాయి, యుద్ధం ప్రకటించుకుంటున్నాయి మిత్రమా. ఓకే, టైగరా లయనా, లయన్ రోర్స్ విత్ ఏది అడవి కుక్కలతోటి, హైనా అంటాం కదా, హైనాస్,
హైనస్తో యుద్ధం చేయడానికి ప్రయత్నించింది. ఎందుకు? అక్కడ ఉండేటువంటి ఏదో ఒక ప్రే ఉంది, ఏదో ఒక ఆహారం ఉంది. ఆహారం సింహం తినాలని చూస్తుంది, ఎట్ ద సేమ్ టైం ఆ వేట కుక్కలు తినాలని చూస్తున్నాయి. వీటికి ఆకలి అవుతుంది. ఆకలి అయ్యే టైంలో అవి ఏ విధంగా బిహేవ్ చేస్తాయి? దట్ ఈస్ బిహేవియర్ ఎకాలజీ. ఓకే, మనం కూడా ఆకలి అయినప్పుడు క్లాస్ చెప్పమంటే ఏం చేస్తాం? అంటాం. ఆకలి అయినప్పుడు క్లాస్ వినమంటే ఏం చేస్తాం? ఇప్పుడు మ్యూట్ చేసుకొని మంచిగా తినుకుంటూ హాయిగా వినొచ్చులే, ఆన్లైన్లో అవకాశం ఉంది. క్లాస్ రూమ్లో అయితే రజని మేడం గారు ఊరుకుంటారా? ఊకోరు కదా, ఊకోరులే, నాకు తెలుసులే. 80% ఊకుండేది లేదు. కాబట్టి మీరు చాలా సీరియస్గా క్లాస్ వింటారు. దట్ ఈస్ బిహేవియర్ ఎకాలజీ. యునో, నాట్ ఓన్లీ ఎనిమల్స్ బట్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో. ప్లాంట్స్కి సంబంధించి కూడా ఉంటుంది. ప్లాంట్స్కి సంబంధించినటువంటి బిహేవియర్ ఎకాలజీగా మనం చెప్పుకుంటాం. అర్థమవుతుందా? అవి ఏ విధంగా బిహేవ్ చేస్తాయి మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, వాటర్ సరైన టైంలో మనం వాటర్ ఇవ్వలేము. అవి ఏం చేస్తాయి? వడలిపోతాయి. అవి చూపిస్తున్నాయి ఆ వడలికను. విల్టింగ్ అనేటువంటిది మనం గమనించవచ్చు. దట్ ఈస్ బిహేవియర్. దెన్ ఫిజియలాజికల్ ఎకాలజీ అంటే శరీరధర్మ సరమైనటువంటి, అంటే ఇందులో ముఖ్యంగా దీన్నే మనం ఎకోఫిజియాలజీ అని కూడా చెప్పుకుంటాం, లేదా ఫిజియలాజికల్ ఎకాలజీ అని మనం చెప్పుకుంటాం. మరి ఇందులో మనం ఏం అధ్యయనం చేస్తాం? ది హౌ ఆర్గానిజమ్స్ ఆర్ అడాప్టెడ్ టు ది రెస్పాండ్ టు టెంపరేచర్. ఈ సింపుల్ చెప్పాలంటే సర్దుబాటుకు సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్, ఎండాకాలం ఎండ కొట్టింది, చెప్పులు లేకుండా మనం నడుస్తామా? అప్ప ఎండ కొడుతుంది, కాళ్ళు కాలుతున్నాయని పరుగులు తీస్తాం. అవునా కదా? పోతామా పోమా? ఎట్ ద సేమ్ టైం టెంపరేచర్, మెయింటైన్ ప్రాపర్ వాటర్ అండ్ సాల్ట్ బ్యాలెన్స్, ఈవెన్ దో ద బ్యాలెన్స్ లెవెల్స్ ఆఫ్ ది ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్, ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ త్రూ అవర్ లంగ్స్. అర్థమవుతుందా? మీరు శ్వాసక్రియ దేంతో తీసుకుంటారంటే ముక్కుతో తీసుకుంటామా? దేంతో తీసుకుంటాం మిత్రమా? లంగ్స్, ఊపిరితిత్తులతో శ్వాసక్రియ జరుపుతాం. మనకు నోస్ ఉన్నది శ్వాసక్రియ జరపడానికి కాదు. ఇట్ ఈస్ ఎ సెన్సరీ ఆర్గాన్ ఆఫ్ ది స్మెల్, వాసన తీసుకోవడానికి. అర్థమవుతుందా? గ్రాణ గ్రాహకాలు ఇందులో ఉండి ఈ స్మెల్కి సంబంధించినటువంటి, టేస్ట్కి సంబంధించినటువంటి రిసెప్టార్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ ఎ సెన్సరీ ఆర్గాన్, నాట్ రెస్పిరేటరీ ఆర్గాన్. రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇన్సైడ్ ద లంగ్స్. శ్వాసక్రియకి సంబంధించి ఊపిరితిత్తులు ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇన్హలేషన్, ఎక్సలేషన్కి సంబంధించినటువంటి, ఆక్సిజన్కి సంబంధించినటువంటి ఎక్స్చేంజ్ ఆఫ్ ది గ్యాసెస్ ఫర్ అవర్ రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించి కానీ, ఈ ఫిజియలాజికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి అంతా కూడా మనం ఫిజియలాజికల్ ఎకాలజీ ఆర్ ఎకోఫిజియాలజీలో మనం అధ్యయనం చేయడం అనేటువంటిది జరుగుతుంది. దెన్ మాలిక్యులర్ ఎకాలజీ, మాలిక్యులర్ లెవెల్ వరకు ఎకాలజీని మనం చదువుతాం. అంటే మాలిక్యులర్ లెవెల్ అంటే ఏం చదువుతాం? ఇందులో మెయిన్గా మాలిక్యులర్కి సంబంధించి, అణుజీవ శాస్త్రానికి సంబంధించినటువంటి అణుస్థాయిలో ఉండేటువంటి ఎకాలజీని కూడా మనం చదవడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఇది ప్రత్యేకించి అణువుల స్థాయిలో, అంటే ఇంతకుముందు చెప్పుకున్నటువంటి పాపులేషన్ ఎకాలజీ, అటెకాలజీ, సైనెకాలజీ అని కాకుండా ఇంకా చిన్న లెవెల్లో, అంటే బేసిక్ లెవెల్లో, ఇంకా మాలిక్యులర్ లెవెల్కి వచ్చేసి కూడా అధ్యయనం చేయడం అనేటువంటి జరుగుతుంది. అంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ది మాలిక్యూల్స్, హౌ టు ఇంటరాక్ట్ ఆర్ ఇంటర్కనెక్ట్ ఇన్ ది ఎన్విరాన్మెంట్. అంటే ఈ పర్యావరణంలో అణువుల మధ్యలో ఎలాంటి చర్యలు జరుగుతున్నాయి, అంటే ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు అణువుల మధ్యలో ఎలాంటి చర్యలు జరుగుతున్నాయి, ఫిజికల్ లెవెల్లో అండ్ ఫిజియలాజికల్ లెవెల్లో జరిగేటువంటి మార్పులు మాలిక్యులర్ ఎకాలజీలో మనం అధ్యయనం చేయడం జరుగుతుంది. దానివల్ల వచ్చేటువంటి ప్రోస్ అండ్ కాన్స్, అంటే ప్రాబ్లమ్స్కి సంబంధించి కూడా అధ్యయనం చేయడం అనేటువంటి జరుగుతుంది మాలిక్యులర్ ఎకాలజీలో. దెన్ ఎవల్యూషనరీ ఎకాలజీ, పరిణామ శాస్త్రానికి సంబంధించినటువంటి, పరిణామ క్రమంలో ఉండేటువంటి ఆ పర్యావరణం ఏ విధంగా ఉంది, అంటే అప్పుడు ఉండేటువంటి మానవుల్లో ఉండేటువంటి ప్యాటర్న్స్, అక్కడ ఉండేటువంటి ప్యాటర్న్స్, ప్రజెంట్ ఉండేటువంటి ప్యాటర్న్స్ ఏ విధంగా మార్పులకు లోనయ్యాయి. అంతేకాకుండా అక్కడ ఉండేటువంటి జీవరాశులు ఏ విధంగా వాటికి సంబంధించినటువంటి జీవులను ఎంపిక చేసుకుంటాయి, హౌ టు సెలెక్ట్ దేర్ మేట్స్, అంటే అవి ఏ జీవులు కలిసి ఉండాలనుకుంటున్నాయి, అంటే బేస్డ్ ఆన్ దేర్ స్ట్రక్చర్, బేస్డ్ ఆన్ ది ఎనర్జీ, అంటే వాటికి సంబంధించినటువంటి ఏవి ఉంటాయంటే బలమైనవి, మన్నికైనవి, దృఢమైనవి, అవి వాటికి సంబంధించి ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటాయి అనేటువంటిది ఈ ఎవల్యూషనరీ ఎకాలజీలో మనం అధ్యయనం చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కొత్త జీవుల యొక్క ఉత్పత్తికి సంబంధించి, మొక్కలకు సంబంధించి కానీ, జంతువులకు సంబంధించి కానీ, ఆహారం కోసం కానీ, ఆవాసం కోసం కానీ, అట్ ద సేమ్ టైం రిప్రొడక్షన్ కోసం సంబంధించి, మొక్కలైనట్లయితే పాలినేటర్స్, అంటే సెలెక్షన్ ఆఫ్ ది పాలినేషన్, హౌ టు అట్రాక్ట్ ద బీస్, మెయిన్గా హానీ బీస్కి సంబంధించి బొమ్మలో చూస్తున్నాం మనం. ఇక్కడ మనకు అందమైన సీతాకోక చిలుక ఉంది, చూసినారు. ఈ సీతాకోక చిలుక ఏ విధంగా ఆ మొక్కలు అట్రాక్ట్ చేయడానికి రంగురంగుల వర్ణాలతో కూడి ఉండేటువంటి పుష్పాలను ఏర్పరచుకోవడం, మొక్కలకు సంబంధించి పాలినేటర్స్. ఈ భూమి మీద అతిపెద్ద
ఎక్కువ మొత్తంలో ఉండేటువంటి అబండెంట్ పాలినేటర్స్ ఏముంటాయంటే ఇన్సెక్టా అంటే కీటకాలకు సంబంధించినవి పాలినేటర్స్ ఉంటాయి, పరాగ సంపర్కం జరగడంలో తోడ్పడతాయి. అండ్ హౌ టు డిస్పర్ ద సీడ్స్ అంటే అసలు విత్తనాలను ఏ విధంగా మనకు స్ప్రెడ్ చేస్తాయి అంటే పాలినేషన్కి సంబంధించి పక్షుల ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది. వాటిని మనం ఏమని పిలుస్తాం? మనం పక్షుల ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని ఆర్నిథోఫిలి అని, పాముల ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది, దాన్ని ఓఫియోఫిల్ అని పిలుస్తాం. గబ్బిలాల ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది. పాలినేషన్ త్రూ బ్యాట్స్, దాన్ని మనం కీరప్ట్రోఫిల్ అని పిలుస్తాం. ఏనుగుల ద్వారా పరపరాగ సంపర్కం జరుపుకునేటువంటి మనకు మొక్కలు ఉన్నాయి. ఏంటి అవి? అతిపెద్ద పుష్పం ఉంది చూసినారు, రఫ్లీషియా. అవి ఏనుగుల ద్వారా పాలినేషన్ జరుగుతాయి. పాలినేటర్స్, డిఫరెంట్ పాలినేటర్స్ అనమాట. నత్తల ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది, వాటిని మెలకోఫిలి అని మనం పిలుస్తాం. అవునా కాదు? అదేవిధంగా జంతువుల ద్వారా జరిగితే జూఫిల్ అని, నీటి ద్వారా జరిగితే హైడ్రోఫిల్ అని, గాలి ద్వారా జరిగితే ఎనిమోఫిల్ అని, కీటకాల ద్వారా జరిగితే ఎంటమోఫిలి అని మనం పిలుస్తాం పాలినేషన్. అదేవిధంగా వాటికి కోరిని యాడ్ చేస్తే సీడ్ డిస్పర్సన్. హైడ్రోకోరి అంటే విత్తనాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఈ కేరళ ఉంది కదా, కేరళ అంటే మలయాళీ భాషలో కేరళ అంటే కొబ్బరి తోటల తీరం అనమాట. ఈ కేరళ ప్రాంతంలో కొబ్బరి సీడ్స్, అవి కొబ్బరి ఫలాలు అనేటువంటివి నీటి ద్వారా వ్యాప్తి చెందాయి. అలాగే కొన్ని హైడ్రోకోరి, జూకోరి, ఈ విధంగా కోరి అంటే విత్తనాల ఫలాల వ్యాప్తికి సంబంధించి మనం చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. దెన్ రెస్టోరేషన్ ఎకాలజీ, వీటి తిరిగి వాటిని అక్కడ మనం ప్రవేశపెట్టాలి. ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో, ఎక్కడైతే నష్టం జరిగిందో, ఆ నష్టం జరిగినటువంటి వాటిని రీఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది సేమ్ సెట్టింగ్స్, అవి వాటి యొక్క ఆవాసాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన మధ్యప్రదేశ్లో మనకు ఆఫ్రికా నుంచి చిరుతలను తీసుకొచ్చి మనకు ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకు? అక్కడ చిరుతల సంఖ్య తగ్గిపోయిందని. కాబట్టి రిస్టోరేషన్ రీఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించి మనకు రెస్టోరేషన్ ఎకాలజీ మనం చెప్పుకుంటాం. ఎకోటాక్సికాలజీ అంటే మనకు తెలుసు ఈ మానవుల యొక్క చర్యల వల్ల కానీ లేదా మనం ఉపయోగించేటువంటి విపరీతమైనటువంటి మనం స్ప్రే చేసేటువంటి ఇన్సెక్టిసైడ్, పెస్టిసైడ్స్, ఫంగిసైడ్, హెర్బిసైడ్స్కి సంబంధించి ఇలాంటి వాటి వల్ల పర్యావరణంలో వచ్చేటువంటి మార్పులకు సంబంధించి మనం గమనించి అధ్యయనం చేస్తే మనం ఈ పర్యావరణంలో ఎకోటాక్సికాలజీగా మనం చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకునే అన్ని కూడా ఇక్కడ మనకు రావడం జరిగింది. బయోడైవర్సిటీకి సంబంధించి కన్జర్వేషన్ బయాలజీ అని, ఎన్విరాన్మెంటల్ టాక్సికాలజీ అని. దెన్ స్కోప్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఎకాలజీ మనం తీసుకున్నప్పుడు టైలర్ ముందు గుర్తుపెట్టుకుంటారు. రైటర్ అనేటువంటి లేదా రీటర్ అనేటువంటి శాస్త్రవేత్త మనకు ఎకాలజీ అనేటువంటి టర్మ్ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ టైలర్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ పర్యావరణానికి సంబంధించి దెన్ స్కోప్ ఆఫ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎకాలజీకి సంబంధించి మనకి ఇవ్వడం జరిగింది. 1936లో మనకు ఈ టైలర్ అనేటువంటి శాస్త్రవేత్త ఎకాలజీకి సంబంధించి డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. అకార్డింగ్ టు టైలర్, ద డెఫినేషన్ ఆఫ్ ది ఎకాలజీ ఇన్ అటెంప్ట్స్ టు డిఫైన్ ఎకాలజీ హ్యాస్ వెరీ rightly pointed out that scope of ecology by starting that ecology is the science of all the relations of ecosystems, all organisms to all their environments. అంటే అన్ని రకాల ఆవాసాలకు, అన్ని రకాల ఆవరణ వ్యవస్థలకి, అన్ని రకాల ఒకదాంతో ఒకటి ఉన్నటువంటి అనుబంధాన్ని మనకు ఈ పర్యావరణం యొక్క పరిధి అనేటువంటిది వివరించడం అనేటువంటి జరుగుతుంది. ఇందులో మనకి ఏమేమి ఉంటాయి? కాంప్లెక్స్ బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ రిలేటెడ్ టు ది different disciplines like chemistry, zoology, botany, physics, molecular